దావీదును కోరుకునే గుణం నేటి సమాజానికి ఉండాలి. బైబిల్లో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంగా మీ కళ్ళ ముందు పెడతాను. ఆ రోజుల్లో గొడవలు దేనికి జరిగాయి చెప్పనా? నీళ్ల కోసం జరిగాయి. ఇప్పటికీ అంతేగా, ఇప్పటికీ గొడవలు నీళ్ళ కోసం కొట్టుకుంటున్నారు. అప్పట్లో నీళ్ళ కోసం కొట్టుకుని చూసారా మీరు బైబిల్లో అబ్రహాము కుమారుడు ఇస్సాకు బావులు తవ్విస్తారు. ఏం చేశారట? ఇవి మాయని ఏం చేశారు? వాళ్ళు గొడవకు వచ్చారు కదరా, బావిలో కొట్టుకునేవారు. వాళ్ళు బావుల కోసం కొడేసుకునేవారు, నీళ్ళ కోసం కొడేసుకునేవారు. దాంతో ఇస్సాగారంట ఎక్కడ తవ్వున జలలు గల ఓట్లు పడిపోతుంటే అంటారు కదా, ఓరు బాబు నీతో గొడవ ఎందుకురా బాబు, మీతో ఫ్రెండ్లు అయిపోతాం, వస్తే కొంచెం నీళ్ళు ఇయ్యా. అంత గొడవ అయ్యేది. ఇలాంటి సందర్భంలో దావీదు దాహం వేస్తుంది. గమనించాలి, దావీదుకి దాహం వేస్తుందంట. దాహం వేస్తూ ఉంటే, రే ఫిలిస్తీన్ల మధ్యలో బాగుందిరా, ఫిలిస్తీన్ల మధ్యలో బాగుందే, అక్కడ నీళ్లు పట్టుకొస్తే వాళ్ళు నేను సైన్యాధ్యక్షుడు నియమిస్తానంటే ముగ్గురు వెళ్ళారు, యుద్ధం ఆడారు. ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్న ఆ బావిని తవ్వారు. శ్రేష్టమైన నీళ్లు పట్టుకొచ్చి దావీదుకి ఇస్తే దావీదు ఏం చేయాలి? తాగాలా? చెప్పాలి, తాగాలా? ఏం చేయాలి చెప్పనా? తాగకుండా తమ ప్రాణమునకు తెగించి పట్టుకొచ్చారా, ఈ రక్తపు నేను తాగనని చెప్పి ప్రాణార్పణముగా పోసెను. ఆ సందర్భంలో ఆ ముగ్గురు ఎవరిని బిడ్డలు ఎవరిని కోరుకుని చెప్పనా? తమ ప్రాణమును వారు కోరుకోలేదు. కొంచెం బ్రతుకుదాం, దావీదు పోతాలే, ఆ పోస్ట్ మనం తీసుకుందాం అని ఆ వ్యక్తిని ఆశించకుండా దావీదును మాత్రమే వారు కోరుకున్నారు. దేవుని నామమునకు స్తోత్రం చెప్పండి దయచేసి. సంగమా చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఆత్మీయులను కోరుకో, ఆత్మీయ సహవాసాన్ని కోరుకో, పవిత్రతను కోరుకో, పరిశుద్ధతను కోరుకో, వాక్యాన్ని కోరుకో. మోరెవర్ సౌలును కోరుకోవద్దు, దేవుణ్ణి మాత్రమే కోరుకో. దేవునికి స్తోత్రం. ఆ యేసు కాని దాన్ని కోరుకున్నావా, అది నీకు శాపమును తీసుకొస్తుంది. తమ్ముడా జాగ్రత్త నాన్న, నువ్వేమాత్రం నీ వైపు వారచూపులు చూస్తున్న వారిని కోరుకోవద్దు. నీ వైపు తప్పుడు స్వభావంతో, లాలన మాటలతో, తప్పుడు మాటలతో నిన్ను నవ్విస్తూ కవ్విస్తూ అల్లరి పాలు చేస్తున్న ఆమె వైపు దయచేసి నువ్వు ఆమెను కోరుకోవద్దు. బైబిల్ ఉందటండి, బైబిల్ అటైటి ఉంది. అంత్యకాలం అంతటి మనుషులు దురద చెవులు కలిగిన వారై కల్పనా కథల వైపు వెళ్ళిపోతారట. ఇది కావాలి మనుషులకి. అమ్మ దయచేసి ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో ఇటువంటి లోకమును కోరుకోవద్దు.